సప్త ఋషులు అనగమ్మ మన సనాతన సంస్కృతి ధర్మానికి వాళ్ళు మూల పురుషులు. ఏదైతే మన సమస్త ప్రపంచ జనజీవనం లేని కాలంలో కూడా వాళ్ళు సప్త ఋషులు, సప్త గోవులు, కల్పవృక్షము, కామధేనువు అక్కడి నుంచెల్లే మన ప్రారంభ దశ. ఎప్పుడైతే కల్పవృక్షం వచ్చిందో ఆ కల్పవృక్షములో కల్పము అనగా ఎన్నో కల్పాలను సృష్టి చేసుకొని వచ్చినటువంటిది కల్పము. ఎప్పుడైతే గోవు సంరక్షణ ఉంటుందో, గోవు చల్లగా ఉంటుందో అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ దేశంకు పంచ పాండవుల గడ్డ, నడిగడ్డ, సంతోషంగా ఇళ్ళ కళ్ళ దీవెన పరిపూర్ణంగా సంతోషంగా ఉండాలి. అదొకటి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోమాతకి కళ్యాణం చేయడం అన్నా చూడడం అన్నా ఎంత అదృష్టమో మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలోనే సప్త ఋషుల కళ్యాణం గోమాతలోకి ఆహ్వానించుకొని మరి ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది. మనమైతే సంగారెడ్డి డిస్టిక్ అయితే వచ్చాము. దుద్యాల గ్రామంలో ఇక్కడ శ్రీ 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 సర్వేశ్వర మహారాజ్ గారు సప్త ఋషుల కళ్యాణం అనేది నిర్వహిస్తున్నారు. సో ఆయన గోశాలను నిర్మించి ఎన్నో గోవులకు రక్షణగా ఉంటున్నారు. సో మనమైతే కనుక ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాము. అలాగే సప్త ఋషులు మన భారతదేశానికే గర్వకారణం అనేసి మనకి తెలుస్తుంది. అలాంటి సప్త ఋషులను గోమాతలోకి ఆహ్వానించుకొని గోమాత సప్త ఋషుల కళ్యాణం అనేది ఇక్కడ నిర్వహించడానికి పెద్దలందరూ పూనుకొని ఎంతో అంగరంగ వైభవంగా అయితే కనుక కళ్యాణం అనేది నిర్వహిస్తున్నారు. మనతో పాటు అయితే కనుక సర్వేశ్వర మహారాజ్ గారు అయితే ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్వామి నమస్తే. స్వామి నమస్కారం. ఇప్పుడు సప్త ఋషులు అంటే మనకు ఎంతో గర్వకారణం మన భారతదేశానికి. అంతటి సప్త ఋషులను గోమాతలో ఆహ్వానించుకొని ఇక్కడ కళ్యాణం అనేది నిర్వహిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు స్వామి? సప్త ఋషులు అనగమ్మ మన సనాతన సంస్కృతి ధర్మానికి వాళ్ళు మూల పురుషులు. ఏదైతే మన సమస్త ప్రపంచ జనజీవనం లేని కాలంలో కూడా వాళ్ళు సప్త ఋషులు, సప్త గోవులు, కల్పవృక్షము, కామధేనువు అక్కడి నుంచెల్లే మన ప్రారంభ దశ. ఎప్పుడైతే కల్పవృక్షం వచ్చిందో ఆ కల్పవృక్షములో కల్పము అనగా ఎన్నో కల్పాలను సృష్టి చేసుకొని వచ్చినటువంటిది కల్పము. అటువంటి కల్పములో నుంచి జాలువారినటువంటి జ్ఞాన బీజాలు, మనోబీజాలు, వ్యక్తిగత బీజాలు, సాంస్కృతిక బీజాలు మన సనాతన ధర్మానికి సప్త ఋషులు అనేటటువంటి వారిని ఈ కల్పవృక్షం ద్వారా సృష్టింపజేసి ఆ కల్పవృక్షం నుండి వారికి కావలసినటువంటి జీవన విధానాన్ని పొందడానికి ఆ కల్పవృక్షం ద్వారా సమస్త సుఖాలు, సమస్త సంపదలు, సర్వసుఖ సంపదలను అందించేటటువంటి ఒక శక్తి ఈ కల్పవృక్షంలో ఉంది. కల్పవృక్షము అనగా అక్కడ ఏమీ తక్కువ లేదు అని అర్థం. కల్పవృక్షం కింద అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు తులతూగుతుండేటటువంటి యొక్క వృక్షాన్ని కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం నుంచి కామధేను ఉద్భవించింది.
ఆ కామధేను ఉద్భవించింది. ఆ కామధేను నుంచి సప్తమహర్షులకు కామధేను నుంచి కావలసినటువంటి వారికి ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క గోమాతను ఆ కల్పవృక్షం ప్రసాదింపజేశాది. ఆ విధంగా సప్త ఋషులలో మొట్టమొదలుగా సురభి అనేటటువంటిది గోమాత మన సనాతన సంస్కృతిలో మొట్టమొదలు ఈ కల్పవృక్షం నుంచి ఉద్భవించి ఋషులకు అంకితమైందనమాట. ఆ ఋషులను పెంచి పోషించేటటువంటి తల్లి కల్పవృక్షం. ఈ కల్పవృక్షం నుంచి కామధేను అనగా వృషభం, ఎద్దు. ఆ ఎద్దు సనాతన కాలంలో భూమిని దుక్కి చేసి పంట వండించి భూమిని మెదుగు చేసేటటువంటిది వృషభం అయితే, కల్పవృక్షము జన్మనిస్తే అక్కడ సురభి అనేటటువంటి యొక్క గోవు వీరికి పాలనిచ్చి, నెయ్యినిచ్చి, వెన్ననిచ్చి, సల్లనిచ్చి వీళ్ళకి సల్లగా చూసుకున్నదన్నమాట. సప్త మహర్షులకు ఒకే ఆవు నుంచి 5 రకాల పంచగవ్యములు ఇచ్చేటటువంటి యొక్క సురభి, ఆ సురభి తల్లి నుంచి ఈ సప్త మహర్షులు, ఆ సప్త అంటే 7 ఋషులు 7 గోవులను ఒక్కొక్కరికి ఒక్కొక్క గోవును ప్రసాదింపజేయడం జరిగిందనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కలికాలంలో ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో యుగాలు గడుస్తున్నాయి, ఎన్నో సంస్కరణలు గడుస్తున్నాయి, ఎన్నో మతాలు వచ్చినాయి, ఎన్నో విదేశీ విదర్భీలు వచ్చారు. అయినా మన ధర్మం, ఈ ఋషి సప్తకము, ఋషి సాంప్రదాయం ఎవరిని కూడా గుంజుకోలేకపోయినరు. మన యొక్క ధర్మం చాలా విశిష్టమైనటువంటిదమ్మా. మన ధర్మం చాలా గొప్పది. అందులో భాగంగా ఇది సనాతన సంస్కృతి యొక్క ధర్మం ఆచారానికి మూల పురుషులైనటువంటి సప్త ఋషులు సనక సనందనాథులు ఈ సప్త గోవుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి సమస్త భారతదేశం విశ్వగురువు కావాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ పాడైపోయినా భారతదేశం, నా దేశం ఎక్కడ పాడు కాదు అనేటటువంటిది ప్రపంచంలో ఒక భారతదేశం ఒకటే మిగులుతుందని ఈ గోమాత యొక్క ప్రామాణికంగా చేసి తెలియజేస్తూ ఆశీర్వాదం చేస్తున్నామ్మా. మంగళ శాసనం. నివారణ శాంత్యార్థం విశ్వ శాంత్యార్థం మమ ధర్మ రక్షణార్థం శ్రీమహ విశ్వపాలిని జగదంబ గోదేవత వృషభ కళ్యాణ సప్త ఋషి సమేత గోమాత కళ్యాణ మహోత్సవ పూజాంచ బ్రాహ్మణ మహేశ్వర సహాయేన మమ కరిష్యే. మీ దగ్గర చేతులు నక్షత్ర చెంబులో వేసేసి అందులో ఇంకా పసుపు కుంకుమ వేసి చేయమోయండి. మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం చరాచర ప్రాణకోటి క్షేమ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జాతక రీత్యా వ్యవహార రీత్యా గోచార రీత్యా వాక్య చెంబులో పై నుంచి చేదీసి మీరు తెచ్చుకున్న ధరణి విఘ్నాట విహవ్యవాన్ విఘ్నవ్యాలగులత్యమత్తగరుడో విఘ్నేవ పంచానన విఘ్నోత్తుంగగిరి ప్రణీదనవ పెట్టాను. బలమస్తు తేజ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పుష్పానికి పసుపు కుంకుమలు దగ్గర గణపతి దగ్గర పెట్టండి. భద్రంకరణే విష్ణుయామ దేవాః శ్రీరంగైతుస్తవాగో సత్తనోపి వశేమేవ దేవాయ సంయదాయుః వక్తారం అవశ్రోతారం అవధాతారం పవాదచారం అవశిష్యాం అవశ్చాత్తాదోపరస్తాదమోత్తరం ప్రత్యక్షం బ్రహ్మాసేదం జ్ఞానమయో విజ్ఞానమయోసే సర్వం జగదిదం తత్వజ్జాయతే సర్వం జగదిదం తత్వతిష్టతే త్రయాతీతాత్వం దుఃఖత్రయాతీతాత్వం మూలాధార స్థితోసి నిత్యం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం గాయత్రి ఛందః ఓం గ్లం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోర్దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతం చతురస్తం పాశమంకుశారణం వరదవైభ్రమణమశకం ధ్వజం రక్తం లంబోదరం గాణమస్తం మహావీరవంశలోపృదే పురుషాత్మనో ఏవం ధ్యాయేయోగినాథవరః. శకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ
రక్షమతితరాతివేకరం నవోదితార్కమ బాలమైనంతో శోభత్తో నిండా శోభనం తన వామ శంభండు తన ఎత్త గౌరు తన వామ శంభండు తన ఎత్త గౌరు శోభనం శోభనం సోమశేఖర శోభనం శోభనం సోమశేఖర శోభనమైనంతో శోభత్తో నిండా కామ సమృద్ధ్యతాం వృద్ధతాం వృద్ధి సమృద్ధ్యతాం స్వస్తి కింద పట్టుకున్నాం చెయ్యి ఆరోగ్యమస్తు స్వస్తి సర్వ సమృద్ధిరస్తు జీలకర్ర బెల్లం అనేటటువంటిది వివాహ కార్యక్రమంలో ఎందుకు పెడతారంటే విశేషమైనటువంటి గర్భం ఈ జీలకర్ర బెల్లం శ్రీ మహాగోదేవతాభ్యో నమో నమః అత మాంగళ్యధారణం వృద్ధిరస్తు సమృద్ధిరస్తు ప్రీతి శ్రేయభావనాభివృద్ధిరస్తు అక్కడ ముద్ర పెట్టేసేయండి అత కన్యాధారణ సమయే భవతు స్వస్తి శుభం శుభం చెప్పండి అందరూ కూడా నేత్రే చ పౌత్రే చ పుత్రాయ పౌత్రాయ వరాయ గోదేవత వృషభ దేవత స్వరూపాయ కన్యాదానం సంప్రదతే మెడల కిందికి రావాలమ్మా అది కట్టు కట్టు ఓకే విఘ్నేశ్వరో విఘ్న విఘోరకారే నిర్విఘ్నకార్యేషు ఫలాంత శుద్ధి విఘ్నేశ్వరో నామ వరేషు పూజో వధో వరేభ్యాతు వరదా భవంతో సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన కుర్యాత్ సదా మంగళం లక్ష్మీనారాయణ చింతన ధ్యాన సావధాన మీరు ఒకరు వృషభానికి చూపించి గోమాతకు వేయండి గోమాతకు చూపించి వృషభానికి వేయండి ఒకటేసారి అక్షంతం ఇక్కడ చూపించి అక్కడ వేయండి అక్కడ చూపించిన ఇక్కడ వేయండి శ్రీరామేభ్యాదు వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ఉమామహేశ్వర చింతన ధ్యాన సావధాన కుర్యాత్ సదా మంగళం పాంచాలనావది పాండవ ధర్మవత్తే వధోవరేభ్యాదు వరదా భవంతు సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన కుర్యాత్ సదా మంగళం కొన్ని అక్షంతలు వేసేసేయండి కొన్ని అక్షంతలు వేయండి నిర్విఘ్న కార్యేషు ఫలాంత శుద్ధో విఘ్నేశ్వరో నామ వరేషు పూజో పూజనమ్మా నిర్విఘ్న కార్యేషు ఫలాంత శుద్ధో సభగ్నే సీతాంగన సుందర కోమలాంగే పీతాంబరో రత్న విభూషణాఢ్యాం మనోవరేభ్యాతు వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ఉమామహేశ్వర చింతన ధ్యాన సావధాన కుర్యాత్ సదా మంగళం పాంచాలపుత్రిమణి రత్నధారిణ దివ్యాంగన ద్రౌపది నామధేయి పుణ్యావతి పాండవ ధర్మపత్ని మనోవరేభ్యాదు వరదా భవంతు
శనగపప్పు బెల్లం తీసుకొచ్చి చూడటం వాటి ముందర పెట్టి చూపించేసేయండి. ఓడి బియ్యంలో పెట్టండి అవి. నారైవేదనం నివేదయామి. దేవాదిదేవి మంగళంబులు గనగరామమ్మ ముజ్జగంబులు గన్నమాయమ్మ దేవాదుకి నీవే మొగ్గురమ్మల మూలము ముమ్మూర్తుల శక్తి నీవే మొగ్గురమ్మల మూల నీవే ఉదితలకు మాంగళ్య రక్షణ చేసి పురుషుడి తల్లి నీవే ముజ్జగంబులు గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గనగరామమ్మ వారణాసి విశాలాక్షివే శ్రీ విశ్వనాథుని భాగమునందు వెలుగుదువే వారణాసి విశాలాక్షివే మమ్మేలవేరా మల్లికార్జున మంగళమును కైకోరా మహాగపో మహిమ సారా మమ్మేలవేరా మల్లికార్జున మంగళమును కైకోరా. ఋషేశ్వర భగవాన్ కి జగదంబా గోమాతా కి జయ జగదంబా గోమాతా కి अत्रि महर्षि अनसूया देवी माता के वशिष्ठ महर्षि अरुंधति देवी माता के कश्यप महर्षि अदिति देवी माता के भवत महर्षि आल्या देवी माता के भारद्वाज महर्षि शीला देवी माता के जमदग्नि महर्षि रेणुका देवी माता के विश्वामित्र महर्षि मेनका देवी माता के जय जगदम्बा गो माता की जय गो माता की गो माता की. సప్త ఋషుల కళ్యాణం అనేది నిర్వహించారు దుద్యాల గ్రామంలో. సో ఎంతో అంగరంగ వైభవంగా అయితే గోమాతకు కళ్యాణం చేశారు. సప్త ఋషులు మన భారతదేశానికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ఈ కళ్యాణం గురించి మనం గ్రామస్తులను అయితే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు కళ్యాణం జరిగింది. గోమాతలో సప్త ఋషులను ఆహ్వానించుకొని మరి కళ్యాణం చేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? మాది గ్రామము అచ్చంపేట నిజాంసార్ మండలంలో. స్వామి దగ్గరికి ప్రతిసారి వస్తుంటాం మేము. ఈ కళ్యాణంలో మేము కూడా పాల్గొన్నాము. ఏ జన్మల ఈ పుణ్యం ఉంటేనే ఈ కళ్యాణానికి అవకాశం భగవంతుడు ఇస్తాడు. ఆ అవకాశం మాకు కూడా దక్కినందుకు మా అంబికాశివయోగి మహారాజుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగనే ఈ సప్త ఋషుల కళ్యాణం ఎక్కడ యావత్ ప్రపంచంలో ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా వినలేదు. ఈ ఫస్ట్ టైం వింటున్నాను. ఈ కళ్యాణం చేయడం అనేది చాలా పుణ్యమైనది. అందులో మేము పాల్గొన్నందుకు మా జన్మ సార్థకతమైనదిగా భావిస్తున్నాము. అది కూడా మా మహారాజు దయ వలన మా అవకాశం దక్కినందుకు మాకు ఎంతో పుణ్యం దక్కిందని భావిస్తున్నాము. యాల్కల్ మండల్ గ్రామం ఖలీల్పూర్ మెదక్ జిల్లా. ఇక్కడ స్వామి ఏమి గోపూజ చేసిండు. దుద్దాలము అప్పగారు మంచిగా పూజలో పాల్గొన్నాం. మేము పిన ఎప్పుడు ఇటువంటి కార్యక్రమము నేను ఇంతవరకు చూడలేదు. మంచిగా జరిగింది. సంతోషం మాకు. మాది మలకపురం జీరాబాద్ దగ్గర. మేము అప్ప దగ్గరికి వచ్చినాము, దుద్దాలం అప్పగారి దగ్గరికి. మా ఏజ్ ఇంత అయింది కదా, కానీ ఎవరు గుట్ట ఇట్లా గోవు పూజ ఆవు పూజ ఎవరు చేసింది గుట్ట మా చెవిలో పడలేదు. మాకెంతో సంతోషంగా, మా అప్ప సంతోషంగా, మా ఆవు గోవు సంతోషంగా, మేము సంతోషంగా ఉండాలి. మన దేశం మంచిగా బాగుపడాలి. మన దేశంకు ఎక్కడిది గుట్ట అపాయం రావద్దు, కండల మండలు కావద్దు. మన దేశం కండల మండలు జరుగుతుంటే మన అప్ప దుద్దాలం మన గురువు మనకు కాపాడాలి. ఇది మా తల్లి ఆదిశక్తి అమ్మవారు జగదంబ శివోజీ ఈ దేశంకు పంచ పాండవుల గడ్డ నడిగడ్డ. సంతోషంగా ఇళ్ళ కళ్ళల దీవెన పరిపూర్ణంగా సంతోషంగా ఉండాలి. పేరు జ్ఞానేశ్వరి. మేము అచ్చంపేట గ్రామం నుండి వచ్చాము. మేము గత 10 సంవత్సరాల నుండి వస్తున్నాము ఇక్కడికి. సప్త గోవుల కళ్యాణం అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇక్కడ మాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. జై గోమాతాకి జై. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు దుద్యాల గ్రామం లోపల ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం లోపల
ఎంతో అద్భుతంగా గో కళ్యాణం నిర్వహించడం జరిగింది దుద్దాల ఆశ్రమం లోపల. కాబట్టి ఎక్కడైతే గోవు సంరక్షణ ఉంటుందో, ఎక్కడైతే గోవు తిరగబడుతుందో అక్కడ దేశం ధర్మం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే గో హత్యలు జరుగుతున్నాయో, గో రవాణా జరుగుతుందో, అక్రమంగా చొరబాటుదారులు గోలను హింసిస్తూ ఉన్నారో దీనికి వ్యతిరేకంగా ఈ స్వామీజీలు కావచ్చు, ఆ తర్వాత విహెచ్పి, బజరంగ్ దళ్ ఇలాంటి ఎన్నో సంస్థలు ఈరోజు మనకు అన్నీ కొట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేశం బాగుండాలంటే, ధర్మం బాగుండాలనంటే గోమాత సురక్షంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎప్పుడైతే గోవు సంరక్షణ ఉంటుందో, గోవు చల్లగా ఉంటుందో అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. సర్వేశ్వరపురి స్వామి గారు సర్వేశ్వర అంబిక శివమణి స్వామీజీ గారు ఆధ్వర్యంలో ఈరోజు గో కళ్యాణం జరగడం జరిగింది. సప్త గోవులు, సప్త ఋషులు, సప్త అన్నట్టుగా మాకు ఈ కళ్యాణం గురించి ఇప్పటివరకు చాలామంది తెలియదు. ఇట్లా గో కళ్యాణం చేయాలనేది చాలామందికి తెలియజేస్తున్నాడు. కాబట్టి దీన్ని చాలా జనాలు కూడా గమనించాలి. గో అంటే ఎవరికి తెలియలేకుండా ఉంది. అందరూ బర్రెలకు ఇంపార్టెంట్ ఇస్తారు. కాబట్టి గోవులు అనేది ప్రతి ఇంటి దగ్గర ఉండేది పురాణ కాలంలో. ఈరోజు ఎవరి ఇంటి దగ్గర కూడా గోవులు లేకుండా జరగడం కాబట్టి అందరూ గమనించాలి. గోవులు రక్షించుకోవాలి. మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ధర్మాన్ని ఆచరించాలి. మన ధర్మానికి ఉన్న గౌరవాన్ని మనం ఇవ్వాలి. మనకు గురువులు అనేటువంటి ఈరోజు ఇంత ఉండి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం గురువు దగ్గర ఉండి అది తెలుసుకోవాలి. ఏంది, ఎలా ఉన్నది, మనం ఆచరించాల్సింది ఏంది అనేది మన గురు ద్వారా మనం నడవడం మంచిదని మా అభిప్రాయం. హరహర మహాదేవ్. మాది నారాయణఖేడ్ గ్రామంలో 1 కిలోమీటర్ పక్కన ఉమామహేశ్వర అనే టెంపుల్ ఉంటుంది. అక్కడ గోమాతలు 1, 2, 3 ఉన్నాయి. గోవు సేవ చేసుకుంటే తల్లిదండ్రి సేవ కంటే ఎక్కువ అవుతుంది. గోవుకు 3 సుట్లు వేస్తే ప్రపంచమంతా సుట్లు వేసినట్లయితుంది. గోమాతకు సేవ చేసుకున్న వాళ్ళ జన్మ ధన్యము. గోమాత మనకు ఎన్నో ఇస్తుంది. ఆమె పెండ ఇస్తుంది, ఆమె మూతంతో పనిస్తుంది, పాలు ఇస్తుంది, ఎన్నో రకాల గోమాతకు మనం 24 గంటలు సేవ చేసుకుంటూ ఉంటే మన జన్మ ధన్యమవుతుంది. గోమాతలను ఎప్పుడు కూడా కొట్టవద్దు, దూషించవద్దు. వాటికి ఎక్కడైనా కనపడితే పిడికడి తెచ్చి మేత చేస్తే మనకు జన్మ పుణ్యం ఉంది. ఆ గోమాత కనేటప్పుడు కూడా వీణ త్రిమూర్తులకు 3 సుట్లు వేస్తే త్రిమూలక 3 సుట్లు వేసినట్టు అవుతుందంట భగవంతుడు చెప్తున్నాడు కీర్తనలో. అందుకు గోమాత సేవ చేసుకున్న వాళ్లకు ఎప్పుడు కూడా జన్మల పాపాలున్నా కష్టాలున్నా దూరం అవుతాయి. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి అన్ని గోమాత దగ్గర ఉన్నది. సర్వము గోమాత దగ్గర ఉంది. గోమాతని సేవించుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. దయచేసి భగవంతుని స్థితిలో గోమాతకు ఎప్పుడు కూడా దూషించకండి. గోమాతను ఎప్పుడు కూడా అమ్ముడు బలి చేయకండి. గోమాతకు సేవ చేసుకుంటే 24 గంటలు మీరు భగవంతుని దగ్గర ఉన్నట్లనే, భగవంతుని సేవలో ఉన్నట్లనే. కనపడని దేవుడు ఉన్నాడు మీకు, కానీ కనిపించే గోమాత మీ దగ్గర ఉంది. గోమాతకు ఎప్పుడు కూడా సేవ చేసుకుంటే మీకు భగవంతుని సేవ చేసిన కంటే ఎక్కువ పుణ్యం దొరుకుతుంది. హరహర మహాదేవ్.